సిన్నమ్మాయి గారిని ఎట్టగైనా నిశ్చితార్థానికి తీసుకుపోతాను. నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావని ఎవరైనా నా పానాలు తీసినా సరే ఐశ్వర్యమ్మ గారి ప్రేమని బతికిస్తాను. సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు. పార్వతి, నువ్వెందుకు వచ్చా? అది ఏం లేదు అమ్మాయి గారు, మిమ్మల్ని తీసుకుపోనీకే వచ్చినాను. రండి అమ్మాయి గారు, అడిగిపోయి చిన్నబాబు గారిని అమ్మగారిని ఒప్పిద్దాం. రండి అమ్మాయి గారు, బేకపోదాం రండి. వెళ్ళినా ప్రయోజనం లేదు పార్వతి. నువ్వు వెళ్ళు పార్వతి. అమ్మాయి గారు. ఏంటి పార్వతి, ఏమైంది? నేను ఆడుంటే అరిష్టమని వెళ్ళిపోమన్నారు అమ్మాయి గారు. పెద్ద బాబు గారు నిశ్చితార్థం చూసే అదృష్టం లేదు. మన తలరాత అంతే పార్వతి. గట్టమనేని ఇంటి వారిని ప్రేమించే మనం వారికి దూరంగా ఉండేది మనం. నీకేమో నిశ్చితార్థం చూసే అదృష్టం లేదు, నాకు నిశ్చితార్థం చేసుకునే అదృష్టం లేదు. కొందరి రాతలు అంతవరకే పార్వతి. మీరట్ట మాట్లాడకండి అమ్మాయి గారు. వాళ్ళని తిట్టినా కొట్టినా చంపినా పర్లేదు, మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోతా. బలవంతం చేయకు పార్వతి. అమ్మాయి గారు. పార్వతి, కొన్ని మంచి నెల్లిస్తా. అయ్యో, ఇప్పుడే తెస్తానుండండి అమ్మాయి గారు. నువ్వుంటే నేను చావకుండా అడ్డుకుంటావని నీళ్లు తెమ్మని అబద్ధం ఆడాను పార్వతి. మంచి మనసున్న అమ్మాయివి నువ్వు. నీ జీవితమైనా బాగుండాలని పైకి పోయాక దేవుళ్ళందరినీ వేడుకుంటాను పార్వతి. బాయ్ పార్వతి, గుడ్ బై పార్వతి. సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, మలేషన్న. అమ్మా, ఐశ్వర్యమ్మ గారు ఇక్కడ ఇప్పుడే ఏడ్చుకుంటూ ఇటువైపు వెళ్ళిపోయారమ్మా. సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు.
నువ్వు బయటికి వెళ్ళేసి దేవసారికి ఫోన్ చేసి ఆ కళ్ళు పార్వతం అని చెప్పరా. ప్లీజ్ రా, వెళ్ళరా, ప్లీజ్ రా, వెళ్ళరా, ప్లీజ్ రా. ఓకేరా, వెళ్తాను. సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు. ఐశ్వర్యమ్మ గారు, విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విద్యే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం వాచే నమః. హలో హలో హలో, దేవసరేనా మాట్లాడేది? యా, దేవా స్పీకింగ్. హూస్ దిస్? సారీ సార్, నా పేరు చెప్పలేను కానీ మీకు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. చెప్పండి. గట్టమునేని హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో నాకు తెలుసు సార్. వాట్? కళ్ళ గురించా? లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో నీకు తెలుసా?
హలో ఎవరివి హలో దున్నపోతు వెధవల్ని పంపించినా శివని శివ ఫ్రెండ్ని అడ్డుకోలేకపోయారు. వెధవల్ని రాగానే చంపి పారేస్తాను. హలో 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 ఎవరివా కళ్ళు హలో వినపడుతుందా హలో సార్ ఆ కళ్ళు హలో చెప్పు ఎవరివా కళ్ళు ఆ కళ్ళు ఎవరివి చెప్పు హలో చెప్పండి హలో చెప్పండి ప్లీజ్ హలో హలో వాట్ ద హెల్ ఫోన్ కట్ అయింది. जातो वनस्पति तस्य पराणे तपसार्जन्तो मायान्तरायाच्च बाह्यास्मि वेदमान् देवसकः केत्तिच्च దేవా ఏమైంది? అది ఆ లోకంలో ఉన్న కళ్ళు ఎవరివో తెలిసాయంట. ఎవరివి? హలోపై ఫోన్ కట్ అయింది. దేవా ఆర్ యు ఓకే? యా ఐమ్ ఫైన్. జానీ ఏంట్రా? అది పార్వతి వెళ్ళింది కదా, ఓకే ఐశ్వర్య స్టేటస్ ఎందుకు అనుకో, త్వరగా వెళ్ళు. సరే ఓకేరా ఓకే. నీ ప్రేమని పొందలేకపోయాన్రా. సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, సిన్నమ్మాయి గారు, వద్దు అమ్మా, వద్దు, మీకు దండం పెడతాను. ఓకే ఒకసారి నా మాట వినండి. వద్దమ్మాయి గారు. ఆస్తిపాస్తులు, అంతస్తులు, స్టేటస్ ఇవేవి ఆడపిల్లకి అవసరం లేదు. ప్రేమిస్తున్నానని చెప్పేవాడు కావాలి. వాడే జీవితాంతం తోడుగా ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే బతకడమే అనవసరం. వెళ్ళిపోతాన్రా. మీకు దండ పెడతాను. వద్దు సినిమా గారు. నీ మనసులో నేను లేను, నీ దగ్గర లేను. ఇక ఈ ప్రపంచంలోనే ఉండను. నా మాట వినండి. వద్దమ్మ గారు. అయ్యో ఎవరు లేరే. సినిమా గారు వచ్చేయండి అమ్మా, మీకు దండం పెడతాను. దిగేయండి అమ్మా. అయ్యో ఎవరు లేరే. సిన్నమ్మాయి గారు నా మాట వినండి. ఐ లవ్
లవ్ యూ మహి. ఐ మిస్ యూ. ఐ డై ఫర్ యూ. వద్దు సిన్నమ్మ గారు, వద్దు సిన్నమ్మ గారు. అయ్యో వద్దు సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు. సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, అమ్మాయి గారు, ఐశ్వర్యమ్మ గారు, సిన్నమ్మ గారు. అయ్యో ఎంత పని చేశారమ్మా. ఐశ్వర్యమ్మ గారు, సిన్నమ్మ గారు, ఐశ్వర్యమ్మ గారు. అయ్యో ఎంత పని చేశారమ్మా చిన్నమ్మ గారు, ఐశ్వర్యమ్మ గారు. అయ్యో ఎంత పని చేశారమ్మా చిన్నమ్మ గారు. అయ్యో చిన్నమ్మ గారు, ఐశ్వర్యమ్మ గారు, ఐశ్వర్యమ్మ గారు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అమ్మా. ఐశ్వర్యమ్మ గారు, ఐశ్వర్యమ్మ గారు, కళ్ళు తెరిచి చూడండి అమ్మా. ఐశ్వర్యమ్మ గారు, శనబాబు గారిని నా నట్టుకొస్తానమ్మా. మీకేం కాదమ్మా. మీరు మీరు బతకాలమ్మాయి గారు. ఒక్కసారి నన్ను చూడండి అమ్మాయి గారు. అయ్యో దేవుడా, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, దేవుడా మా అమ్మాయి గారిని కాపాడు. మా అమ్మాయి గారు చచ్చిపోరాదు. సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, అమ్మాయి గారు, ఈ వంటదాని మోహన్ చూడండమ్మా. సిన్నమ్మ గారు, ఒక్కసారి కళ్ళు తెరవండమ్మా.